ఆ 20 సంవత్సరాల రాజకీయాన్ని అయినా సరే పనంగా పెట్టి సవాలు చూస్తా ఉన్నా. పల్నాడులో గాని నేను ఓడిపోతే రాజకీయంలోంచే తప్పుకుంటా. అనిల్ కుమార్ యాదవ్ గారు, ప్లేస్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, కారులో కాదు కాలి నడకతో వచ్చేస్తారా? ఇట్లాంటి డైలాగుల వల్ల 10 మంది పొట్ట నిండుతుందండి కుటుంబాలవి? లేకపోతే పరిశ్రమలు తీసుకొస్తే వాళ్ళ పొట్ట నిండుతాయా? వాళ్ళు ఉపాధి పొందుతారా? ఒకసారి ఆలోచించండి. రాజకీయాల్లో ఆవేశాలు పనికిరావు, ఆలోచన ఆచరణ మటుకే. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసిన శపథం ఎట్లాంటిదంటే జగనన్న సంపూర్ణ మద్యపాన నిషేధం లాంటిది. ఎందుకంటే మీకు మంత్రి పదవి వచ్చినప్పుడు నేను 2021 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేస్తానన్నారు, 1% అని చెప్పి. ఏమైనాయి ఆ డైలాగులు? మంత్రి పదవి పోయిన తర్వాత అది కూడా పోయింది, ఇది కూడా. ఎందుకంటే మిమ్మల్ని చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ ముందు ఇట్లాంటివి మాట్లాడి కొంచెం హ్యాపీనెస్ పొందొచ్చేమో కానీ కాలక్రమేణా మిమ్మల్ని చీకొడతారు.